ట్రంప్కి ఇరాన్ని తగలబెట్టాలి అన్నంత కోపం వచ్చింది ఆలస్యం 100 మిసైల్స్తో విరుచుకుపడ్డాడు. అయితే ఉన్నట్టుండి ట్రంప్కి ఇంతలా ఎందుకు కాలింది అనేది, దాని పరిణామాలు ఏమిటి అనేది చాలా ఆసక్తికరం. మరి ఈ ఆసక్తికరమైన వివరాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కి ప్రత్యామ్నాయంగా మరికొన్ని మార్గాలను కనుగొన్నారు. అవి ఏంటో కూడా చూద్దాం. ఆ మోసగాళ్లు, దగాకోరులు శాంతి చర్చల పేరుతో డ్రామాలు ఆడుతూ వెనుక నుండి హార్ముజ్ జలసంధిలో మన రక్షణలో ఉన్న 3 వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు చేశారు. సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కోసం సమయం కావాలని అడిగి ఆ సమయంలోనే క్షిపణులతో వెన్నుపోటు పొడిచారు. అందుకే చెబుతున్నా, ఆ ఇరాన్ దౌష్ట్యంతో ఉన్న సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం ఇక్కడితో పూర్తిగా రద్దయింది. సొంత దేశంలోనే ఏకంగా 54,000 మంది నిరసనకారులను ఊచకోత కోసిన ఆ కిరాతక ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఉంటే అంతర్జాతీయ చమురు మార్కెట్ను అస్థిరపరుస్తూ నౌకలను ముంచేస్తుంది. పైగా ఇరాన్ చంపాలనుకుంటున్న హిట్ లిస్ట్ లో నేనే నెంబర్ 1 అట, నన్నే అంతమొందించాలి అని ఇరాన్ కుట్రలు పన్నుతోంది. ఇది అమెరికా చూస్తూ ఊరుకోదు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలను మళ్లీ మునుపు ఎన్నడూ లేనంత కఠినంగా అమలు చేస్తున్నాం. ఇరాన్ గనక తన వైఖరిని మార్చుకోకపోతే ఈ రాత్రి నుండే వారి పౌర మౌలిక సదుపాయాలపైన కూడా మా దాడులు తీవ్రంగా ఉంటాయి. వారు ఒక్కసారి మా జోలికి వస్తే అమెరికా ఏకంగా 10 రెట్లు ఎక్కువ శక్తితో ఇరాన్ని బలంగా కొడుతుంది. ఇది నా వార్నింగ్ అంటూ విరుచుకుపడ్డాడు ట్రంప్. ఇరాన్ 2026 జూలై 6 మరియు 7వ తేదీల్లో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న 3 అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై డ్రోన్లు మరియు క్షిపణులతో దాడులు చేసింది. ఆ దాడులు జరిగిన సమయంలో ఇరు దేశాల మధ్య ఓవైపు కాల్పుల విరమణ, శాంతి చర్చలు చురుగ్గా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఖమేనీ కోసం, అతనికి గౌరవం కోసం చర్చలకు కాస్త విరామం ఇవ్వటం జరిగింది. ఇలాంటి సమయంలోనే ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. ఖమేనీ అంతిమయాత్ర గౌరవం అని మేం సైలెంట్ అయితే ఆటవికంగా మీరు దాడులు చేస్తారా? మీ నాయకుని పైన మీకు ఏది గౌరవం అని ఇక చూడండి, ఇంతకు ముందు కంటే 10 రెట్లు భయంకరంగా కొడతాం అంటూ మళ్లీ దాడులు ప్రారంభించాడు ట్రంప్. జూన్ 17, 2026న ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు ఇరాన్ సురక్షితమైన ఉచిత ప్రయాణాన్ని కల్పించాలి. కానీ ఇరాన్ ఆ నియమాన్ని పూర్తిగా ఉల్లంఘించి నౌకలపై దాడులు చేసింది. ట్రంప్ ప్రస్తుత కోపానికి ఇది కారణం. హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా జరిగే అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏ ఒక్క దేశం కూడా ఈ మార్గాన్ని బ్లాక్ చేయడం గాని, వెళ్లే నౌకల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించడం కానీ చేయకూడదు. ఇరాన్ ఈ ప్రాంతంలో ఈ విధంగా తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నించడం నియమ విరుద్ధం. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కోసం, అతని గౌరవం కోసం చర్చలను వారం రోజుల పాటు నిలిపివేయాలి అని ట్రంప్ నిర్ణయించాడు. అయితే ఆ సెంటిమెంటును ఆసరా చేసుకుని ఇరాన్ అదే సమయంలో నౌకలపై రాకెట్ దాడులకు దిగడం ట్రంప్కు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విధంగా జూలై 7, 2026 తర్వాత, అంటే జూలై 8 మరియు జూలై 9 తేదీలలో అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు ఇరాన్ భూభాగంపై మునుపు ఎన్నడూ లేని విధంగా అత్యంత భీకరమైన వైమానిక క్షిపణి దాడులను నిర్వహించాయి. జూలై 7వ తేదీ రాత్రి జరిగిన 80 దాడుల అనంతరం జూలై 8 మరియు 9 తేదీలలో అమెరికా అదనంగా మరో 90 సైనిక లక్ష్యాలను ప్రిసిషన్ బాంబులతో పూర్తిగా ధ్వంసం చేసింది. ఇరాన్కు చెందిన క్షిపణి మరియు డ్రోన్ లాంచింగ్ ప్యాడులు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కి చెందిన 60కి పైగా చిన్న చిన్న సైనిక నౌకలను అమెరికా బలగాలు బూడిద చేశాయి. భూగర్భంలో దాచిన ఇరాన్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లను టార్గెట్ చేస్తూ అమెరికా ఏకంగా 5,000 పౌండ్ల లోతైన బంకర్ బస్టర్ బాంబ్స్ ని ప్రయోగించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుండి రక్షించుకోవడానికి భూగర్భంలో భారీ నెట్వర్క్ ను నిర్మించింది. వీటిని అంతర్జాతీయంగా మిసైల్ సిటీస్ అని పిలుస్తారు. తాజా యుద్ధంలో అమెరికా ప్రధానంగా టార్గెట్ చేసిన ఇరాన్ భూగర్భ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్ల పూర్తి సాంకేతికత, వ్యూహాత్మక వివరాలు ఎలా ఉన్నాయి అంటే, ఇరాన్ తన దక్షిణ తీర ప్రాంతం, హార్ముజ్ జలసంధి మరియు పర్షియన్ గల్ఫ్, వీటి వెంబడి ఉన్న రాతి పర్వతాలను తొలిచి 100 మీటర్ల లోతులో కాంక్రీట్ సొరంగాలను నిర్మించింది. ట్రంప్ టార్గెట్ చేసిన బంకర్లు ఇవే. ఈ సొరంగాలు సాధారణ బాంబులకు ధ్వంసం కావు. అందుకే వీటిని ఛేదించడానికి
అమెరికా సైన్యం సరికొత్తగా 5,000 పౌండ్ల లోతైన బంకర్ బస్టర్ డీప్ పెనిట్రేటర్స్ ఇలాంటి బాంబులను మరియు జేడబ్ల్యూ గైడెడ్ బాంబులను ప్రయోగించింది. భూగర్భంలో దాచిన ప్రధాన యాంటీషిప్ మిసైల్స్ ఇరాన్ నావికాదళం అమెరికా యుద్ధ నౌకలను ముంచివేయడానికి ప్రధానంగా 4 రకాల క్రూయిజ్ క్షిపణులను ఈ భూగర్భ స్థావరాలలో సిద్ధంగా ఉంచింది. అవి 1 అబూ మహిది. ఇది ఇరాన్ సముద్ర రక్షణ వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన మిసైల్. దీని పరిధి 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఇది చాలా తక్కువ ఎత్తులో సీ స్కిమ్మింగ్ చేస్తూ రాడార్లకు దొరకకుండా అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను యుద్ధ నౌకలను ముంచివేయగలదు. తర్వాత 2వది ఖదీర్ అండ్ ఘదీర్. వీటి పరిధి 300 కిలోమీటర్లు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకోవడానికి ఇరాన్ వీటిని మొబైల్ లాంచర్లపై ట్రక్కులపై ఉంచి భూగర్భంలో దాచిపెట్టింది. తర్వాత 3వది నూర్. ఇది చైనా C-802 మిసైల్ ఆధారంగా ఇరాన్ సొంతంగా తయారు చేసుకున్న యాంటీ షిప్ మిసైల్. దీని పరిధి 120 కిలోమీటర్లు. తర్వాత 4వది ఖాల్జీ ఫార్స్. ఇది ఒక యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైల్. సాధారణ క్రూయిజ్ మిసైల్ కంటే ఇది శబ్ద వేగానికి 3 రెట్లు ఎక్కువ వేగంతో పైనుండి దూసుకు వచ్చి నౌకలను ధ్వంసం చేస్తుంది. ఇరాన్ వ్యూహం ఏమిటి అంటే మొబైల్ లాంచర్లు, మిసైల్స్ స్థిరమైన స్థావరాల నుండి కాకుండా భారీ ట్రక్కులపై అమర్చిన లాంచర్లపై ఉంటాయి. అమెరికా శాటిలైట్లు నిఘా పెట్టినప్పుడు ఇవి పర్వతాల లోపల దాక్కుంటాయి. దాడి చేయాలనుకున్నప్పుడు కేవలం అందుకు కొద్ది నిమిషాల ముందు సొరంగాల నుండి బయటకు వచ్చి మిసైల్స్ ప్రయోగించి వెంటనే మళ్లీ భూగర్భంలోకి ఈ ట్రక్కులు వెళ్లిపోతాయి. వీటిపైననే అమెరికా దాడులు జరిపింది. ఇప్పుడు అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన దాడుల్లో ఈ భూగర్భ సొరంగాల యొక్క ప్రవేశ ద్వారాలను మరియు క్షిపణులను బయటకు తెచ్చే కమాండ్ కంట్రోల్ రూములను అమెరికా బాంబులు విజయవంతంగా ధ్వంసం చేశాయి. దీనివల్ల ఇరాన్ తన భూగర్భ క్షిపణులను బయటకు తీసి అమెరికా నౌకలపై ప్రయోగించే అవకాశం చాలా వరకు దెబ్బతింది. ఇప్పుడు తర్వాత దక్షిణ తీర ప్రాంతంలో హార్ముజ్ జలసంధి పరిసరాల్లోని కీలక రేవు పట్టణాలైన బందర్ అబ్బాస్, సిరిక్, గారుక్ మరియు వ్యూహాత్మకమైన ఖేష్మ్ ద్వీపం వీటిపైన అమెరికా ఫైటర్ జెట్లు ఇప్పుడు విరుచుకుపడ్డాయి. ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఈ ద్వీపంలోని చమురు నిల్వ కేంద్రాల వద్ద భారీ పేలుళ్లు కూడా సంభవించాయి. తర్వాత టెహ్రాన్ మరియు ఉత్తర ప్రావిన్సుల వద్ద కూడా జూలై 9 తెల్లవారుజామున అమెరికా తన దాడుల పరిధిని పెంచుతూ ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాలను కూడా టార్గెట్ చేసింది. ఇరాన్ గుండా రష్యా, చైనాల సరుకులకు రవాణా చేసే అత్యంత కీలకమైన గోలెస్తాన్ ప్రావిన్స్ లోని అక్తకే ఖాన్ అనే రైల్వే బ్రిడ్జ్ ని కూడా అమెరికా మిసైల్స్ కూల్చివేశాయి. దీనివల్ల టెహ్రాన్, మస్దాద్ మధ్య రైల్వే సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. తర్వాత న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో కూడా విస్ఫోటనాలు జరిగాయి. ఇరాన్ కు చెందిన ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బుషెహార్ ప్లాంట్ సరిహద్దు ప్రాంతంలోనే అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ 2 రోజుల అమెరికా దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 14 మంది మరణించారు, 78 మందికి పైగా గాయపడ్డారు. సైనిక చర్యలతో పాటు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ అంతర్జాతీయ చమురు అమ్ముకోవడానికి ఇచ్చిన తాత్కాలిక మినహాయింపు, అందుకు సంబంధించిన లైసెన్సును వెంటనే రద్దు చేసి కఠినమైన ఆర్థిక ఆంక్షలను మళ్లీ అమలులోకి తెచ్చింది. అయితే అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ IRGC మరియు దాని అనుబంధ దళాలు తీవ్రంగా స్పందించాయి. గల్ఫ్ అరబ్ దేశాలలోని US బేసులపై దాడులు చేసింది. కువైట్ మరియు బహ్రెయిన్ లాంటి ప్రాంతాలలో భారీగా దాడులు చేసింది మిసైల్స్ తో ఇరాన్. కువైట్ లోని అలీ అల్ సలాం ఎయిర్ బేస్ మరియు బహ్రెయిన్ లోని అమెరికా నావికాదళం US 5th ఫ్లీట్ వీటి ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఖతార్ లోని బేస్ పై డ్రోన్లతో దాడి చేసింది. అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పై ఇరాన్ ఏకకాలంలో 10ల సంఖ్యలో ఆత్మాహుతి కామికాజ్ డ్రోన్లను ప్రయోగించింది. అరబ్ దేశాలకు ఈ సందర్భంగా ఇరాన్ భారీ హెచ్చరికలు జారీ చేసింది. తమ పైన దాడులు చేయడానికి అమెరికాకు స్థావరాన్ని కల్పించిన కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించింది. జోర్డాన్ మరియు సిరియా ప్రాంతాలలో కూడా దాడులు జరిగాయి. జోర్డాన్ మిలిటరీ బేస్ పై దాడి చేసింది. జోర్డాన్ లోని అమెరికా దళాలు ఉన్న మువాఫాక్ సాల్టీ అను ఎయిర్ బేస్ పై కూడా ఇరాన్ 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాక్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై రాకెట్లతో విరుచుకుపడ్డాయి. ఈ విధంగా ఇరాన్ కూడా తీవ్రంగా రెచ్చిపోయి అమెరికాకు సంబంధించిన బేసులపై దాడులు చేసింది. మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ విధ్వంసం తర్వాత జూలై 9, 2026 రాత్రి గ్రౌండ్ రిపోర్టు ప్రకారం పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. అమెరికా దాడుల తర్వాత
ఇరాన్ కూడా రివర్స్ దాడులు చేసిన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికా మళ్లీ సైనిక సాహసాలకు గాని దిగితే ఊరుకునేది లేదు అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. అమెరికా దాడులు కాల్పుల విరమణకు సంబంధించి అవగాహన ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించాయి అని ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో ఫోన్లో చెప్పారు. ఒకవేళ అమెరికా గనక ఇరాన్ భూభాగంపై మళ్లీ బాంబులు వేస్తే గల్ఫ్ దేశాలలో కువైట్, బహ్రెయిన్, ఖతార్లో ఉన్న మిగతా అన్ని అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా టార్గెట్ చేస్తామని ప్రకటించింది. యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా ఈ రాత్రి ఇరాన్ విదేశాంగ శాఖ ఓమన్ మరియు టర్కీ దేశాల విదేశాంగ మంత్రులతో అత్యవసర ఫోన్ సంభాషణలు జరిపింది. హార్ముజ్ జలసంధి సంక్షోభాన్ని తగ్గించడానికి దౌత్య మార్గాలను ఉపయోగించాలి అని వారు ఒత్తిడి తెస్తున్నారు. మాస్టాద్ నగరంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ముగింపు ఊరేగింపు ఈ రాత్రి ముగిసింది. అక్కడ చేరిన వేలాది మంది కట్టర్ మద్దతుదారులు పశ్చిమ దేశాలతో ఎలాంటి రాజీ పడకూడదు అని, కేవలం ప్రతీకారం మాత్రమే తీర్చుకోవాలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ట్రంప్ విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే ఈ రాత్రికి గొంతు కాస్త మార్చాడు. అమెరికా దాడులు ప్రారంభించిన తర్వాత ఇరాన్ అధికారులు తమను సంప్రదించారని, వారు ఇప్పుడే ఒక కొత్త ఒప్పందం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విలేకరులతో అన్నాడు. అయితే మరోవైపు హార్ముజ్తో తలనొప్పి ఎప్పటికైనా తప్పేలా లేదు అని, అందుకు ప్రత్యామ్నాయంగా వేరొక మార్గాలను తయారు చేస్తున్నారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నియంత్రిత సైనిక ఉద్రిక్తతల నుండి తప్పించుకోవడానికి ఓమన్ దేశం ఒక సరికొత్త సముద్ర మార్గాన్ని, తాత్కాలిక కారిడార్, దీనిని అధికారికంగా పునరుద్ధరించింది. ఈ కొత్త మార్గం పూర్తిగా ఓమన్ ప్రాంతీయ జలాల గుండా వెళుతుంది. పర్షియన్ గల్ఫ్ నుండి వచ్చే ఓడలు యుఏఈ తీరాన్ని ఆనుకుని ఓమన్కు చెందిన ముసందం ద్వీపకల్పం చుట్టూ తిరుగుతూ నేరుగా ఓమన్ గల్ఫ్ కు చేరుకుంటాయి. ఇది పాత మార్గమే. 1979 ఇరాన్ విప్లవానికి ముందు అంతర్జాతీయ నౌకలు ఈ మార్గాన్ని వాడేవి. ఆ తర్వాత రవాణాను ఉత్తర భాగానికి ఇరాన్ జలాల్లోకి మార్చారు. ఇప్పుడు ఒమన్ దీనిని మళ్లీ తెరిచింది. ఇరాన్ దీనిపైన కోపంగా ఉంది. సాధారణంగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు ఇరాన్ జలాల సరిహద్దుల మీదుగా వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ఇరాన్ వాటిని తనిఖీ చేసేది. ఇప్పుడు ఒమన్ రూట్ ద్వారా వెళ్లే ఓడలపైన ఇరాన్ కు ఎలాంటి నియంత్రణ ఉండదు. అందువల్ల ఇరాన్ కి మండుతోంది. ఓమన్ అంతర్జాతీయ నౌకాయాన సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి సమన్వయంతో ఈ కొత్త సురక్షిత కారిడార్ను రూపొందించడం వల్ల ఇరాన్కి వ్యూహాత్మకంగా ఆధిక్యత దెబ్బతింటుంది. ఇరాన్ దీనిపైన కూడా, ఇరాన్ యొక్క సైన్యం IRGC దీనిపైన కూడా భారీ హెచ్చరికలు జారీ చేస్తోంది. మేము అక్కడ కూడా దాడులు చేస్తాం అంటూ. ఈ విధంగా రెండు వైపులా తుపాకులు మళ్లీ గర్జించాయి. అయితే ప్రస్తుతానికి రెండు వైపులా కూడా శాంతించినట్లు కనిపిస్తున్నారు. లోపల మాత్రం పెద్ద ఎత్తున దౌత్య యుద్ధం నడుస్తోంది. ఇక ఈ సమస్య ఎన్నటికి పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.